స్టేజీ మీద పాటలు పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ కొనియాడుతూ ఉంది కూతురు. తల్లి మాత్రం తన ఇష్టానుసారమైన జీవితం జీవించింది. కానీ దేవుడు కూతురునే దేవుడి అవకాశం ఇచ్చాడు, తల్లికి అవకాశం ఇలా పరలోకానికి. తల్లి ఏడవబడింది, లాక్కెళ్ళి తీసుకెళ్ళి ఏడబడేశారు, అగ్నిగుండంలో పడేశారు తల్లిని. కుమార్తె మెట్లెక్కి వెళ్ళిపోయింది. పిల్లారా, తల్లి విడవబడింది, కుమార్తె ఎక్కబడింది. తల్లి జాడ పిల్లకుండదో, పిల్ల జాడ తల్లికి ఉండదో. యెహోలోకంలో నువ్వు కంటావు తల్లిదండ్రులుగా, బిడ్డలను కంటావు. కానీ నీ పరిస్థితి, నువ్వు ప్రభు చేతికి నీ ఆత్మను అప్పగించుకోకపోతే, ప్రభు చేతికి నీ యొక్క జీవితాన్ని సమర్పించకపోతే నీ జీవితం పాడైనట్టే. గుర్తుపెట్టుకో. వన్స్ నీ పిల్లలు కూడా ప్రభు తట్టు తిరగగలిగితే, ప్రభుని వెంబడించగలిగితే, ప్రభుని నమ్మకంగా జీవించగలిగితే నీ పిల్లలకు కూడా పరలోకం ఉంటుంది. ఇక్కడ స్వార్థం లేదు. ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో దేన మనసు కలిగిన వారు ప్రభుని వెంబడిస్తారో, ప్రభు పట్ల ఆసక్తి కలిగి ఉంటారో, ప్రభు కోసం జీవిస్తారో అట్టి వారికి ఖచ్చితంగా పరలోకం ఉంటుంది. ధన్యతలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది, ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారు ధన్యులు, వీరిది పరలోక రాజ్యం అని. ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలా. ఆత్మ అంటే శరీరంలో ఉన్న ఆత్మ, హృదయంలో ఉన్న ఆత్మ, దేవుని ఆత్మ, దురాత్మ. దేవుని ఆత్మ నిన్ను ఎప్పుడు తగ్గిస్తూనే ఉంటుంది, దురాత్మ నిన్ను ఎప్పుడు గర్దిస్తూనే ఉంటుంది, దురాత్మ నిన్ను ఎప్పుడు రెచ్చగొడుతూనే ఉంటుంది, దురాత్మని ఎప్పుడు నీ మీదకి వైరం కలిగిస్తూనే ఉంటుంది. నిన్ను కాముగా కూర్చొనిద్దు, ఎవరో ఒకరి మీదకి వైరం కలిగిస్తూ ఉంటుంది. దురాత్మ వైరం, తగాదులు పెడుతూ ఉంటుంది, తమాషాలు చూస్తూ ఉంటుంది, రెచ్చగొడుతూ ఉంటుంది, గొడవలు పెట్టాలని ఉండిద్ది, ఏదో మాటలు అనిపిస్తుంది, ఏదో మాట జారినిచ్చిద్ది, ఏదో పని చేయరాని పనులు చేయిస్తుంది నీ చేత దురాత్మ. దేవుని ఆత్మ ప్రతిదానికి ఏదైతే నువ్వు ముందుకెళ్తావో, దురాత్మ మాట విని ఏదైతే అన్నావని ముందుకెళ్తావో, ఏదైతే చేద్దామని ముందుకెళ్తావో, దేవుని ఆత్మ చేసి తెలుసా, నిన్ను అడ్డుపడితే అది చేయకూడదు, అది అనకూడదు, అది మాట్లాడకూడదు అని అడ్డుపడుతూ ఉన్నా నువ్వు గ్రహించుకోకుండా దురాత్మ విషయంలో నువ్వు బందీగా మారిపోయి, దురాత్మ నిన్ను రెచ్చగొట్టే కొలది నువ్వు రెచ్చిపోయావంటే ఎదుటోళ్ళు విని వాళ్ళు తగ్గించుకొని, నిన్ను ఏమనకుండా తగ్గించుకొని వాళ్ళు దీనులుగా ఉన్నారంటే వాళ్ళు నీతో గెలవలేక కాదు, నిన్ను ఓడించలేక కాదు, నిన్ను మాటలు తిరిగి అనలేక కాదు, నిన్ను కొట్టలేక కాదు. ఇక్కడ నీ మీదకి వస్తే అక్కడ దేవుని రాజ్యము కోల్పోయినట్టే. అందుకని ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారు ధన్యులు అంది. అంటే నువ్వు మాట్లాడే మాటల్లో ఎదుటి మాట్లాడలేక కాదు, ఎదుటి నిన్ను వాదించలేక కాదు, ఎదురు నీకు తిరగలేక కాదు. ఎదురు తిరగటం మొదలు పెడితే ఆఫ్టర్ ఆల్ కానీ యేసుక్రీస్తు ప్రభు అలా చెప్పలా. ఆత్మ విషయంలో దీనులై ఉంటేనే. లాజరు ధనవంతుడున్నాడు, లాజరుని ధనవంతుడు ఏ రీతిలో హింసించాడో తెలుసా? లాజరు ఎనీ టైం ధనవంతుడు వాకిటికడ పడుంటే చూస్తూనే ఉన్నాడు. ఆ బల్ల మీద పడిన మొక్కలు ఏరుకొని తిన్నాడు, ఆ బల్లను క్లీన్ చేసేసాడు, నాలికతో నాకుంటాడు మ్యాక్సిమం. ఆ బల్ల మీద నాలికతో ఆ ఎంగిలి మెతుకులు తిన్నటువంటి లాజరు ఆయన ఆత్మ విషయంలో దీనత్వంలో కలిగి ఉన్నాడు, దీనుడైపోయి ఉన్నాడు. ఏరా, నేను నీ బల్లను తుడుస్తున్నాను కదా, నీ ఇల్లును తుడుస్తున్నాను కదా, నీ వాకిలు తుడుస్తున్నాను కదా, నీ వాకిల దగ్గర నేను పడి ఉన్నాను కదరా కాపలాదారుడిగా, ఒక్క మొద్దు కూడా పెట్టలేదంటారా సవట అని అనగలిగితే ఈరోజు వాక్యం రాసి ఉండేది కాదు. అబ్రహామును రొమ్మును ఆనుకునేవాడు కాదు. తన యొక్క జీవితంలో తగ్గించుకొని ఒక్క మాట కూడా జారకుండా, ఒక్క మాట కూడా బదులివ్వకుండా, ఒక్క మాట కూడా అనకుండా తగ్గించుకొని జీవించినటువంటి లాజరు ఒకరోజు చనిపోయాడు. ధనవంతుడు ఒకరోజు చనిపోయాడు. ఇద్దరు ఒకరోజు చనిపోతే ఇద్దరు ఒక చోటుకి వెళ్ళారు.
ఆ చోట నుంచి లాజర్ కాలింగ్ వెళ్ళి అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ధనవంతుడు వెళ్ళి పాతాళంలో వేతల్లో పడ్డాడు. ఆ పాతాళంలో మంటల్లో ఉన్నాడంట ధనవంతుడు. ఆయన కేకలు పెట్టి ఉన్నాడు. నా సొంత మాట కాదు, బైబిల్ గ్రంథంలో ఉంది, ప్రపంచం మొత్తం ఉంది, ఇది ప్రపంచం మొత్తానికి తెలిసిద్ది, ప్రతి ఒక్కరికి తెలిసిద్ది ఈ మాట. నేను చెప్పే మాట కాదు, నాని పాస్టర్ చదువుతున్నాడు ఈ మాట అనుకోవద్దు. ప్రపంచం మొత్తానికి తెలిసిద్ది, కన్నులున్న వాళ్ళందరికీ తెలిసిద్ది, చెవులున్న వారందరికీ తెలిసిద్ది, చదువు వచ్చిన వారందరికీ తెలిసిద్ది ఈ మాట. ఏమన్నాడు తెలుసా ధనవంతుడు? పాతాళంలో ఉండి ఆ వేతన పడలేక అబ్రహమా అని కేకలు పెట్టి, నీ రొమ్మున అనుకున్నటువంటి లాజర్ను పంపై, ఆ చిటికి నేలుతో ఒక్క డ్రాప్ నా నోట్లో అయిపోయాయని కేకలు పెట్టాడు. కారణం ఏంటో తెలుసా? ఆత్మ విషయంలో దీనుడుగా ఉన్నాడు. ఎవరండి? ఎవరు? లాజరు. ఆత్మ విషయంలో దీనుడుగా ఉన్నాడు. ఏ ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు, ఏ ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేదు, దీనత్వంగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాయి నీ పరిస్థితి ఎలా ఉంది ఈరోజు? దేవుని సంఘానికి, దేవుని మందిరానికి, దేవుని నువ్వు వ్యతిరేకంగా ఉన్నావా? ఈరోజు ఆలోచించాయి. దేవుని సేవకుడికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నావా? ఆలోచించాయి. నేను కాబట్టి ఇంకో సేవకుడు వస్తాడు, సంఘం మాత్రం ఒకటే. నేను కాబట్టి ఇంకో సేవకుడు వస్తాడు, ఎక్కడికి? సంఘం మాత్రం ఒకటే. సంఘానికే తీర్పు ఉంది, గుర్తుపెట్టుకో. అర్థమైందా? నేను ఈ భూమి మీద జీవించినంత కాలం ఇక్కడ నేను సువార్త ప్రకటిస్తా. ఈ సువార్తను విని నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, నీ బ్రతుకును మార్చుకోగలిగితే, నీ ఉద్దేశాలు మార్చుకోగలిగితే, నీ తలంపులు మార్చుకోగలిగితే నిత్య జీవంలోనూ ఉంటావు, లేకపోతే నిత్య నరకంలో ఉంటావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు నిన్ను బహుగా ప్రేరేపిస్తుంటే, సాతాను నిన్ను బహుగా వాడుకుంటూ ఉంటే, సాతానుడు బహుగా నిన్ను ఉద్రేకంగా లేపుతూ ఉంటే ఆలోచన చేయి. నువ్వు ఎవరికి వ్యతిరేకంగా ఉంటున్నావు? నువ్వు నజరేయుడైన యేసుకి నువ్వు వ్యతిరేకంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో. మనుషులు కాదు నువ్వు వ్యతిరేకంగా ఉంటుంది, మృత్యుంజయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుకి నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు. దేవుని మందిరానికి, దేవుని సంఘానికి, దేవుని బిడ్డలకి నువ్వు వ్యతిరేకంగా జీవిస్తే, వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు, గుర్తుపెట్టుకో. దేవుని ఆలయమును పాడు చేసిన వాడిని దేవుడు ఖచ్చితంగా పాడు చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా పాడు చేస్తాడు. ఎలా పాడు చేస్తాడు తెలీదా? ఎలా పాడు చేస్తాడు తెలుసా? తినడానికి తెచ్చిపెట్టుకుంటావు, తినలేవు. అర్థమైందా? తినటానికి తెచ్చిపెట్టుకుంటావు మాంసం లేక బిర్యానీ, తినలేవు. వండుకుంటావు నేలపాలు, పరుల పాలు, దేశ పాలు. పాడు చేయటాలంటే అయ్యి, గుర్తుపెట్టుకో. తినే ఆహారం నీకు దొరకదు, గుర్తుపెట్టుకో. పాడు చేయటువంటి అది ఒక్కసారి లేపేస్తాడు అనుకుంటామేమో. ఒక్కసారి లేపేస్తే నీకు ఆ శిక్ష ఆడ తెలిసింది. దేవుని యొక్క పరిస్థితి నీకు తెలియదు కదా. తరచుగా గుండు సూత్తో దొంగలనంట, దొంగతనం చేసి వచ్చినటువంటి దొంగల్ని నేరం ఒప్పుకోకపోతే ట్రేడ్లు ఉంటాయంట, వాటి ద్వారా శిక్షిస్తారంట. ఒక్కొక్కటి గ్రేడ్లో ఏదంటారు వాటిని, ఒక్కొక్కటి శిక్షిస్తుంటే అయినా చెప్పకపోతే చివరికి గుండు సూదులు తీసుకొనంట అరికాళ్ళు చాపి పైన కట్టి గుండు సూదులతో గుచ్చుతా ఉంటారంట. ఆ గుండు సూదులు అట్ట గుచ్చి చేస్తూ ఉంటే ముళ్ళు గుచ్చుకున్న వాళ్ళు పరిగెత్తేవాడు ఫాస్ట్ పరిగెత్తేవాడికి ముళ్ళు గుచ్చుకోగల అని ఆగిపోయి ముళ్ళు తీసుకుంటాడు, వెనక పడిపోతాడు. అంతేనా? పరిగెత్తేవాడు ముందుకెళ్ళి వాడు వెనక ఆగిపోతాడు. అబ్బా అంటాడు, అబ్బా అనేది. అలాంటిది తరచుగా గుచ్చుతూ ఉంటే నేరం ఒకటి కాదు,
ఫస్ట్ నుంచి ఏమేం చేసావు అన్నీ కూడా చెబుతావు కదా. అట్లా శ్రమ అంటే శ్రమ, శ్రమ మీద శ్రమ, శ్రమ అంటే శ్రమ. ఈ శ్రమ అయిపోయిందిరా అనుకుంటే నెక్స్ట్ వచ్చి పడిద్ది. ఎందుకు వచ్చింది తెలుసా? దేవుని ఆలయాన్ని పాడు చేస్తే, దేవుని సంఘాన్ని పాడు చేస్తే ఖచ్చితంగా ఈ శ్రమ నీకు దొరికిద్ది. నువ్వు కొనుక్కున్నట్టే ఈ శ్రమ. మార్కెట్లో చికెన్, మటన్ ఇవన్న దొరకపోవచ్చు, కానీ దేవుని సంఘాన్ని, దేవుని సన్నిధిని పాడు చేస్తానికి ప్రయత్నం చేసినా కూడా ఈ ఖచ్చితంగా నువ్వు కొనుక్కున్నట్టే గుర్తుపెట్టుకో. అలానే నువ్వు బాప్తిసం పొంది బలలో చేయి వేయకపోతే కూడా ఇలాంటి నువ్వు కొనుక్కున్నట్టే గుర్తుపెట్టుకో. శ్రమలో, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులో, అవమానాలు, నిందలో, అపహేళనలో అన్నిటినీ నువ్వు కొని తెచ్చుకున్నట్టే. ఎవరాళ్ళు? అందుకనే యేసు ప్రభు చెప్పిన మాట, వేసినైనా క్షమిస్తాను కానీ వేషధారణని నేను క్షమించనన్నాడు. వేసికైనా క్షమాపణ ఉందంట, వేషధారణకి క్షమాపణ లేదు. నువ్వు బలలో చేయవేయకుండా వేషధారణగా తిరిగేవంటే నీకు క్షమాపణ లేదు. ఎవరు తీసుకోమన్నారు నిన్ను? బాప్తిసం ఎవరు తీసుకోమన్నారు? వేషధారణ. అది బల్లారాధన యొక్క ఈ వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. ఆ రోజు వస్తే సరిపోదు, బల్లారాధన రోజు వస్తే సరిపోదు. వేషధారణ ఇది. దేవుడు నీకు ముందుగానే ఇచ్చాడు సమయాన్ని పోగొట్టుకొని సద్వినియోగం చేసుకోకుండా అజ్ఞానుల వల్ల జీవిస్తూ జ్ఞానుల వల్లే కాకుండా నువ్వు బ్రతికితే తిరిగితే నీకు శ్రమదే. ఈ శ్రమ నీకు రాకూడదనే దేవుడు ఈరోజు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ కష్టాల్లో నువ్వు పడకూడదనే దేవుడు నీకు ఈ వాక్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏమనో తెలుసా? అయోగ్యంగా అంటే యోగ్యము కాకుండా, అంటే నువ్వు దేవుని రక్తములో కడగబడి బాప్తిసం పొంది దేవుని సన్నిధికి రాకుండా, బలలో చేయవేయకుండా, దేవునికి దూరంగా ఉంటూ, దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ, సహవాసానికి దూరంగా ఉంటూ, మందిరానికి దూరంగా ఉంటూ, ఈరోజు జరిగిపోయిందిలే, ఈరోజు నాకు హ్యాపీలే అనుకున్నావేమో. గుర్తుపెట్టుకో, ఈ శిక్ష నువ్వు జీవితాంతం పడాల్సిందే. అందుకనే ఈ వాక్యము వింటున్న నువ్వు నీ హృదయం తెరవబడాలా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు బంగారపు ఇల్లు కట్టియచ్చు మేము, నీకు వజ్రాల గృహాన్ని కట్టించవచ్చు మేము, నువ్వు కోరింది ఇవ్వగలగచ్చు మేము. నువ్వు విమానం కోరుకుంటే విమానం కొనియచ్చు, లేక మంచి కారు కొంటే కారు అడిగితే కారు కొనియచ్చు, కానీ పరలోకము కొనించటం మా వల్ల కాదు. పరలోకాన్ని నీకు అప్పగించటం మా వల్ల కాదు. పరలోకం ఇయ్యాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తే, పరలోకములో నువ్వు ఉండాలంటే నువ్వు పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా జీవించాల్సిందే. అలా అయితేనే నువ్వు పరలోకానికి చేరగలవు, లేకపోతే నరకానికి తప్ప మరొక మార్గం లేదు. మరొక మార్గం అంటూ ఉండదు. నువ్వు కాలే అగ్నిలో కాల్చబట్టమే తప్ప మరొక మార్గం నీకు లేదు. ఈ యొక్క మధ్యాహ్న కాలం నువ్వు ఆలోచించేయి. నువ్వు పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా ఉండాలని ఆశిస్తున్నావా, లేక లోకానుసారంగా వేషధారణలో ఉండాలని ఆలోచిస్తున్నావా? చూడు, అయోగ్యంగా తీసుకుంటే పరిస్థితి ఎలా ఉందో చూడు. చదవమ్మా 28వ వచనం నుంచి. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో తాగినను ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులునై ఉన్నారు.
ఎలా అంట? వివేక్షించం. ఏదన్నా ఒక మాట వస్తే మన తనాన్ని చూడం. ఈరోజు పరిశుద్ధ దినమా, ఆదివారమే, ప్రార్థనకి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి, గత వారం అంతా చేసిన పాపాలు ఒప్పుకోవాలి అని దేవుని సన్నిధికి వెళ్ళాలి, మనం పాటలు పాడాలి, వాక్యం చదవాలి, దేవునికి మొరపెట్టాలి అని ఆలోచించాం. ఏదైనా మాట రాంగల్ని ఏం చేస్తాం? వివేక్షింపకుండా మన ఇష్టానుసారమైన మాటలు మనము విరజల్లుతాం. ఎక్కడికి విరజల్లుతాం? లోకంలోకి. అవునా కాదా? లోకంలో ఉన్నవాడు నిన్ను జయించేవాడే తప్ప దేవుణ్ణి జయించేవాడు కాదు. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను జయించగలడు లోకంలో ఉన్న అపవాది, కానీ దేవుణ్ణి జయించలేడు. గుర్తుపెట్టుకో, దేవుణ్ణి జయించలేడు అపవాది. గుర్తుపెట్టుకో, అపవాది క్రియలు భూమి మీద చాలా ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పి ముందుకు పోతా. మాంత్రికులు తెలుసు మీకు, గారడి వాళ్ళు తెలుసు మీకు, అవునా? చిత్తు కాగితాలను కూడా డబ్బులు చేస్తారు, మట్టి ముద్దను బంగారం చేస్తారు వాళ్ళు. అవునా కదా బ్రదర్? వాస్తవం కదా? మట్టి ఇటుకరాయిని తీసుకెళ్ళినా కూడా బంగారం చేస్తారు. బంగారం చేసి చూపిస్తారు మీకు, బంగారం అయిపోయింది, అది నిజంగా బంగారం అయింది. గారడీ చేసేవాళ్ళు వీళ్ళంతా. కానీ అయిపోయి నాకేం చేస్తారు చెప్పండి? ఆ పని నాకేం చేస్తారు? అయిపోయి నాకేం చేస్తారు? డబ్బులు. గారడీ చేసేవాళ్ళు అయితే బొచ్చుని దాని దగ్గర రౌండప్ చేసి చూస్తూ ఉండే వాళ్ళ దగ్గర చుట్టూరు వెళ్ళి అడుగుతూ ఉంటారు. ఏం వాళ్ళు చేసుకోలేరా? వాళ్ళు డబ్బులు చేసుకోవచ్చు కదా. ఎదుటి వారి దగ్గర, నీ దగ్గర, నా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవాలా? ఇదే ప్రశ్న చాలా హృదయాలకు వస్తుంది. అందుకని దేవుడు నాకు తలంపించాడు, ఇప్పుడే చెబుతున్నది, వెంటనే ప్రేరేపించాడు, చెబుతున్నా. మరి మీరు ఎందుకు అడుక్కుంటున్నారు? పాస్టర్లో మీరు కూడా డబ్బులు కుమ్మరించుకోవచ్చు కదా, మీరు కూడా డబ్బులు చేసుకోవచ్చు కదా, మరి మా దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతున్నారు? మా ఇళ్ళకి ఎందుకు వచ్చి దశంభాగాలు అయ్యిండి అని ఎందుకు అడుగుతున్నారు అని ప్రజల యొక్క, ఎందుకంటే యూట్యూబ్లో చూస్తున్నారు, చూసేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు, కాబట్టి వాళ్ళకు కూడా ఈ ప్రశ్న వచ్చింది, కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్తున్నా. పాస్టర్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పాస్టర్ నీకు బాగా లేకపోతే నీకు ప్రార్థన చేస్తాడు. అర్థమైందా? నీకు తగ్గితేనే నువ్వు ఇస్తావు. అర్థమైందా? అది ఎలా? యేసు నామములో నీకు ఈ రోగం స్వస్థత కలుగునగాక, యేసయ్యా ఈ బిడ్డను ముట్టయ్యా, ఈ బిడ్డను స్వస్థత పరచంటే ఆ జ్వరం తగ్గితేనే కదా నీకు. నాకు జ్వరం తగ్గింది పాస్టర్ గారు అంటావు. దానికి ఇంకో చిన్న ఉదాహరణ చెబుతా మీకు అర్థం అవడానికి. రోగి అయి ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్ ఇంజెక్షన్ వేస్తే ఆ బాధ తగ్గిపోయింది. తగ్గిపోగానే ఏం చేస్తావు? డబ్బులు ఇచ్చి వస్తావు. మరి పాస్టర్ చేసేది ఏంది? ప్రార్థన. ఎవరికి మొరపెడుతున్నాడు? దేవుడికి కదా. దేవునికి మొరపెడుతున్నాడు. ప్రభా ఈ బిడ్డను ముట్టాయా, ఈ బిడ్డను తాకాయ, బిడ్డ స్వస్థ అనగానే దేవుడు స్వస్థత పరిచాడు. అందుకనే యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? యేసు ప్రభువే స్వస్థత పరిచి ఏం చేశాడు తెలుసా? మోషే ధర్మశాస్త్రం ప్రకారమే కానుక పెట్టెలో వెళ్ళి నువ్వు కానుక సమర్పించు అన్నాడు. ఎవరితో చెప్పాడు తెలుసా? ఎవరితో చెప్పాడు? కానుక పెట్టెలో కానుకేయండి అని ఎవరితో చెప్పాడు? జమీందారులకు చెప్పాడా? జమీందారులకు చెప్పాడా? పొలాలు ఉన్న వాళ్ళకి చెప్పాడా? రాజులు ఉన్న వాళ్ళకి చెప్పాడా? ఎవరు చెప్పాడు? కుష్ఠి రోగిగా ఉన్నటువంటి వాడు, ప్రజల్లో వెలివేయబడినటువంటి వాడు, ప్రజల్లోకి రానికుండా త్రోసివేసినటువంటి వాడు, వాడొచ్చి ఆ ప్రభుని అడిగిన మాట తెలుసా? అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరిస్తావా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరిస్తావా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరించయ్యా అన్నాడు.
శుద్ధి చేయి అన్నాడు. నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు అవ్వు అన్నాడు. మాటే, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు అవ్వు అన్నాడు. అంతే. వెంటనే కొన్ని సంవత్సరాలతో బాధపడినటువంటి కుష్ఠరోగి స్వస్థత పడ్డాడు. అయ్యా నేను శుద్ధుడినైపోయానయ్యా. ఓకే, వెళ్ళి నువ్వు మోషే ధర్మశాస్త్రం ప్రకారం వెళ్ళి కానుక పెట్టులో కానుకేసుకొని వెళ్ళు, నీ యాజకుడికి కనపడు. యేసు ప్రభువే చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని వాక్యాలు ఉన్నాయి. మంద కాసేవాడు మంద పాలు త్రాగి బ్రతకాల. జీవనాధారం చేస్తున్నటువంటి వాడు జీవనం మీద వాక్యములో ఉన్నది. పిల్లారా చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా నేను చెప్పిన మాట? అంటే సాతానికి అన్ని శక్తులు ఉన్నాయి, కానీ సాతాన్ని జయించగలిగింది ఎవరన్నా ఉన్నారంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఇక దేవుడు తప్ప మరొక శక్తి లేదో. సాతాన్ని జయించడానికి కూడా దేవుడు ఉన్నాడు మనకు తోడు. అర్థమైందా? సాతానుడు మనల్ని జయించిద్ది, మనల్ని ఆడుకునిద్ది సాతాను, మనల్ని వాడుకునిద్ది సాతాను, మనల్ని వాడుకునిద్ది ఆడుకునిద్ది సాతాను. అంటే మంచి చేసిద్ది, చెడు చేసిద్ది. మంచి ఏం చేసిద్ది? ఆనందం అయినది మనకి ఎర్ర చూపించిద్ది. ఆ మంచి రమ్మనమని పరిగెత్తి పాలు తాగుతాను పరిగెత్తుతూ ఉంటాం మనం ఆనందం అని. అక్కడ ఏమి ఉండవు. అక్కడికి వెళ్ళంగా ఏమైద్ది? చెడైనట్టే లెక్క. సాతాను స్వల్ప భోగాలు నీ ముందు పెట్టిద్ది. పిల్లారా, స్వల్ప భోగాలకి నువ్వేం చేయకూడదు? బానిసలుగా ఉండకూడదు. గుర్తుపెట్టుకో. స్వల్ప భోగం ఏంటంటే నీ కంటికి కనపడేది రమ్యముగా. ఏదేను వనములో అపవాదనేటువంటి సాతాను అవ్వకి కనపరిచింది ఏమిటంటే రమ్యముగా కనపడింది ఆ పండు. మరొకసారి చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. దెయ్యాలు ఎక్కడైనా ఉంటాయి. ఆ దెయ్యాలు ఏడుండే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ దెయ్యం లేదు ఏం లేదని. దెయ్యాలు ఎక్కడైనా ఉంటాయి. గుర్తుపెట్టుకో. దెయ్యాలు ఏడుంటాయి తెలుసా? ఏడైనా ఉంటాయి, కానీ ప్రభు పాదాల దగ్గర ఉంటాయి. గుర్తుపెట్టుకో. ఎక్కడుంటాయి? ప్రభు పాదాల దగ్గర ఉంటాయి దెయ్యాలు. ప్రభు పాదాల దగ్గరే ఉంటాయి. ఆ పాదాల దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంత భూలోకాన్ని తద్దరలు చేస్తున్నాయి. అదే పైనుంటే పరిస్థితి అయితే ఇంకెట్టుండేదో పరిస్థితి. ఎందుకు చెప్పానంటే ఆ మాట, ఏదేను వనంలో దేవుడు అన్ని తినండి కానీ ఈ చెట్టు పండు తినొద్దు అని చెప్పాడు. అక్కడ ఎవరుంది? సాతానుడు ఉన్నాడు. వెంటనే ఆ మాట క్యాచ్ చేసి ఆ చెట్టు మీదకి వెళ్ళి కూర్చున్నాడు సాతానుడు. ఆ చెట్టు మీదకి వెళ్ళి కూర్చొని ఏం చేసింది? అవ్వని మోసం చేశాడు సాతానుడు. అవునా కదా? ఈ పండు తింటే నీకు లోక జ్ఞానం తెలిసిపోయింది, నీకు ఇంకంతా సమస్తం తెలిసిపోయిద్దని సాతానుడు అవ్వని మోసం చేసి పాపంలో పడేశాడు. పిల్లారా, అంటే గుర్తుపెట్టుకో, ఆశని ఎలా కలిగించాడో. ఆశ కలిగినప్పుడు వెంటనే ఆ పండు తిన్నది ఏమైపోయింది? ఆజ్ఞ అతిక్రమం, పాపం చేసింది. పాపానికి వచ్చి జీతం మరణం అయిపోయింది. పిల్లారా, ఆలోచన చేయి. ఇక్కడ అయోగ్యముగా నువ్వు అంటే వివేక్షింపకుండా ఆ సాతానుడు మాటలు అవ్వ ఏ రీతిలో అయితే విని ఆలోచించకుండా వివేక్షింపకుండా పండు తినేసింది. ఇక్కడ కూడా అలానే నువ్వు వివేక్షింపకుండా, ఈ మాట అంత శ్రేష్టమైన మాట, వివేక్షింపకుండా. అంతేనా ఉంది అక్కడ? వివేచింపక. చూడు, చదువు. తిని త్రాగువాడు ఇందువలన మీలో అనేకులు బలహీనులు, రోగులు. రోగం అంటే ఏంటి? మీకు తెలిసి రోగం అంటే ఏం చెప్పండి బ్రదర్, మీరు చెప్పండి. రోగం అంటే అనారోగ్యం. గుడ్ ఆన్సర్, వెరీ గుడ్. ఇంకా దానికి ఇంక తిరగలేదు. మీకు తెలిసిన ఏమైనా రోగాలు ఉన్నాయా?
బీపీ, షుగరు, క్యాన్సర్, ఎయిడ్స్ ఈ రోగాలు అంటారు సహజంగా. ఇక అదే దాని కాన్సెప్ట్ అనారోగం. ఇక ఏదైనా కావచ్చు, అది ఎనీథింగ్. కానీ ఈ రోగం ఒక ఎత్తు, కానీ ఇంకో రోగం ఉంది. ఆ రోగం కూడా చెప్పాలా? ఎస్, మాయ రోగం. మాయ రోగంతో మనం పడిపోయి ఉంటామే, అవునా? మాయ రోగాలతో, ఈ మాయ రోగాలు నాకే వచ్చి పడ్డాయి అనరా? ఈ మాయ రోగాలు ఏంది? ఏడకన్నా వెళ్ళాలి, రెడీ అయ్యి పెళ్ళికి వెళ్ళాలో లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అని రెడీ అవుతూ ఉండే తలకి వెంటనే బాత్రూమ్ గుర్తు చేస్తే వెళ్ళి 1-5 సార్లు వెళ్తే ఈ మాయరోగం ఇప్పుడే రావాలా అంటారు. నేను ఇంతగా సిద్ధపాటు రెడీ అయ్యి ఇన్ని తెచ్చుకొని, కొత్త చీరగా తెచ్చుకొని, కొత్త బట్టలు తెచ్చుకొని ఈ పరిస్థితులు వెళ్దాం అనుకుంటే ఈ మాయరోగం ఇప్పుడే తగులుకుంది చూడు నన్ను 5-6 సార్లకి. ఏమండి? మాయరోగం. ఈ మాయరోగం ఎక్కడుండిద్దంటే మనుషులకి ఏడుండిద్దంట? ఏడుండి చెప్పండి మాయరోగం? హృదయంలో ఉంటుంది. అందుకనే హృదయం అనేది ఘోరమైన వ్యాధి కలిగినది. దీన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? దేవుడు తప్ప మరొకడు ఎవడు కూడా లేడు. నీ హృదయాన్ని దేవుడు తప్ప మరెవరు చూడలేడు. అపవాది కూడా చూడలేనటువంటి పరిస్థితి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇందువలన మీరు బలహీనులు, రోగులై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. నిద్రించుండటం అంటే ఏంది? చనిపోవటం. ప్రియమైనటువంటి వారులారా, చనిపోవటం అంటే ఈరోజు జీవయ్య చనిపోయాడు అలా కాదు, బతికి కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. సజీవంగా ఉండి కూడా చచ్చిన వాళ్ళు ఉన్నారు, లేరా అమ్మా? లైవ్లో వెళ్తుంది కాబట్టి మైక్ పక్కన పెట్టి ఒక మాట చెప్తా. అది దానికి అర్థం. పరదేశీ ప్రియులారా, అది కాదు అర్థం. నీకు అన్ని ఉండి కూడా ఏమి చేయలేని పరిస్థితి, అన్ని తినగలిగిన పరిస్థితి, సమృద్ధిగా ఉండి కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి, డబ్బులుండి కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. ఆ రీతిలో పడి ఉండాల్సిందే. నువ్వు గుర్తుపెట్టుకో. నిద్రించుచున్నారు అంటే దానికి అర్థము చాలామంది నిద్రించుచున్నారు. పిల్లరా, ఎందుకు నిద్రించున్నారంటే అయోగ్యముగా జీవించినందుకు. యోగ్యముగా కాకుండా కాదు, అయోగ్యముగా యోగ్యమై జీవించమంటున్నాడు దేవుడు నిన్ను. యోగ్యంగా కలిగి ఉండమంటున్నాడు దేవుడు నిన్ను. యోగ్యంగా ముందుకు రా అంటున్నాడు దేవుడు నిన్ను. ఆసక్తి కలిగి ఉండు అంటున్నాడు దేవుడు నిన్ను. ఆసక్తిగా ఉండు. దేవుని మందిరం అంటే ఆసక్తి కలిగి ఉండు. దేవుని సన్నిధి అంటే ఆసక్తి కలిగి ఉండు. బల్లారాధన అంటే నీ హృదయాన్ని ప్రభుకి సమర్పిస్తూ ఆసక్తి కలిగి ఉండో. అది నువ్వు జీవించాల్సిందే. అది యోగ్యం కలిగి ఉండాలా, యోగ్యమై ఉండాలా. ఈరోజు బల్లారాధన అంటే నువ్వు ఉదయం లేచే సిద్ధపాటు కలిగి ఉండాలా. ప్రార్థనలో ప్రభువా, తెలిసి చేసి తెలియక చేసి ఎన్నో అపరాధములు, ఎన్నో నిందలు, ఎన్నో ఘోరమైన పాపములు నేను చేసి ఉన్నాను ప్రభా, నన్ను క్షమించయని సిద్ధపాటు ప్రార్థనలో ఉండాలా. చాలామంది ప్రార్థన చేస్తుంటే కళ్ళంటి నీళ్ళు కారిపోతూ ఉంటాయి. నేను వాళ్ళని చూసి ఎందుకు వీళ్ళు ఎలా ఏడుస్తున్నారు అనిపించింది. ఒక్కొక్క సమయాన బాధ కలిగినప్పుడు, ఒక్కొక్క వాక్యం వినేటప్పుడు, నేను ఒక్కొక్క సందర్భం, ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క సాక్షి వినేటప్పుడు నేను చూస్తూ వింటూనే ఏడుస్తా. నేను దైవ సాక్షి చెబుతున్నా, చూస్తూ వింటూనే ఏడ్చేస్తా. నా కళ్ళం నీళ్ళు కారిపోతాయి.
వింటూనే చూస్తూ అది ఆ సాక్ష్యం వింటూ చూస్తూ ఏడుస్తూ ఉంటా. నేను హేళనగా ఉన్న దినాలు కూడా ఉన్నాయి. అంటే ఏడ్చే వాళ్ళని చూసి ఏంది వీళ్ళు ఎట్ట ఏడుతున్నారు అనుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నాకు మట్టికి నాకు తెలిసి వచ్చింది కానీ మనోళ్ళందరూ అసలు ఒక్కరు కూడా ఏడవరు ప్రార్థనలో. అందరూ ఆనందపరులే, అందరూ హ్యాపీనెస్. ఏడ్చి ప్రార్థన చేస్తారా అనేవాళ్ళు ఎవరన్నా ఉండారా అని చూస్తూ ఉంటా. ఎవరు ఏడవరు. అంటే వీళ్ళందరికీ ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు, ఏ ఇబ్బందులు లేవు, ఏ ప్రాబ్లం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు తోటవారిపాలెం ఎబెనెజర్ ప్రార్థనా మందిరం ఇందిరా కాలనీలో ఉన్న సంఘ బిడ్డలకి ఏ ప్రాబ్లం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రాబ్లం ఉండవాళ్ళే ఏడ్చేది కదా, ప్రాబ్లం ఉండవాళ్ళే ఏడ్చేది. ఎవరి కోసం ఏడవాలా? నీ కోసం, నీ బిడ్డల కోసం ఏడవమనే యేసు ప్రభు చెబితే ఏడుపు రాకపోతే మరి నువ్వు ఏంటి నీ జీవితం? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా చాలా ఉండి చెప్పాలంటే కానీ సమయం లేదు. నేను ముగిస్తున్నాను. బలలో మనం చేయబోతున్నాము. నువ్వు ఈరోజు యోగ్యంగా ఉన్నావా, అయోగ్యంగా ఉన్నావా? నీకు నువ్వు పరీక్ష చేసుకో. యోగ్యత కలిగి నువ్వు బలలో చేవేస్తే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఒకవేళ అయోగ్యంగా నువ్వు బలలో చేవేస్తే మరి మనం చదివినటువంటి భాగము అది మరి మనకే వర్తించిద్ది కనుక సరే, ఏదైనప్పటికీ సిద్ధపాటు నోవాహు ప్రకటించినప్పుడు ఓడలో ప్రవేశించినట్టుగా ఈ వారము దేవుని మందిరానికి నువ్వు ఏ రీతిలో సిద్ధపాటు కలిగి వచ్చావో, యోగ్యంగా వచ్చావో అయోగ్యంగా వచ్చావో అది ప్రభు చూసుకుంటాడు. కానీ యోగ్యతగా నువ్వు ప్రభుని అడిగి బలలో చేవి, ప్రభు నిన్ను క్షమిస్తాడు, ప్రభు నిన్ను బలపరుస్తాడు, ప్రభు నిన్ను బాగు చేస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో. యోగ్యతలో ఉన్నావా లేదా, యోగ్యత కలిగి ఉన్నావా లేదా? యోగ్యత కలిగి జీవించు. నీకు పరలోకము కావాలంటే నువ్వు యోగ్యుడిగా యోగ్యురాలుగా జీవించాలా, లేకపోతే నీకు పరలోకం రానే రాదు. ఎన్ని కోట్ల ఖర్చు పెట్టినా, ఎంత డబ్బు ఎగరేసినా, ఎలాంటి పాస్టర్లను చనిపోయిన ఏ సన్నగాని లేపుకొచ్చినా సరే నీకు పరలోక రాజ్యం రాదు. ఏ సన్నగారు వచ్చి రికమెండేషన్ చేసినా కూడా రాదు, గుర్తుపెట్టుకో. జాషువా డానియల్ గారు వచ్చి రికమెండేషన్ చేసినా రాదు, బిల్లీ గ్రహం గారు వచ్చి రికమెండేషన్ చేసినా రాదు. లేకపోతే తోమా ఈ మొదటి శతాబ్దంలో 70వ సంవత్సరంలో భారతదేశానికి తోమా వచ్చాడు. తోమా వచ్చి నీ గురించి సాక్ష్యం చెప్పిన నీకు పరలోక రాజ్యం రాదు. నీ హృదయం నువ్వే దేవునికి సమర్పించుకోవాలి. నువ్వే యోగ్యుడివా యోగ్యురాలవా నీకు నువ్వు పరీక్షించుకో. ప్రభు పాదాలు పట్టుకొని అడుగు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నిన్ను నిత్య జీవానికి నడిపిస్తాడు. నువ్వు యోగ్యురాలుగా యోగ్యుడిగా జీవించాలనే మా తపన, మా ఆశ, మా కోరిక. అందుకే నీకు ఈ వాక్యాన్ని ప్రకటించాం. ఈ వాక్యం విన్నా నువ్వు నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ ఉద్దేశాలు మార్చుకో, నీ తలంపులు మార్చుకో. అయ్యా నేను పాపిని ప్రభుని ఒప్పుకో. ప్రభు పాదాల దగ్గర నువ్వు ప్రభు రాజ్యంలో ఉంటావు. నువ్వు ఈ వాక్యం విని నీకు నా గురించే చెప్పాడు అని నువ్వు అనుకుంటే అది నిన్ను సాతాను ఏం చేస్తుంది? సాతాను నిన్ను రెచ్చగొడుతుంది. నువ్వు సాతాను మాట విని నీ జీవితాన్ని మార్చుకోకపోతే నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు. గనుక నీకు నువ్వు పరీక్షించుకొని ఈ వాక్యానికి లోబడి నువ్వు దేవుని తట్టు తిరుగు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.